బాగున్నానండి. వెరీ గుడ్. సో రీసెర్చ్ లో పార్ట్ గా కాల్ చేసాము. సో నేను ఆ, వీడియో రికార్డ్ చేస్తున్నాను రీసెర్చ్ కోసం, అది యూట్యూబ్ కేస్ స్టడీస్ కోసం. మీకు ఓకేనా? ఆ, నాకు ఓకే అండి, నేను చూస్తున్నాను. చెప్పాలి ఏం సంగతులు. One minute. షూర్ షూర్. ఏముంటే ఆ, అది ఇంతకు ముందు లైక్ మ్యారేజ్ కోసం అప్పుడు మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను సార్ ఆల్రెడీ. ఓకే, ఫైన్ ఫైన్. ఎలా జరిగింది అంతా? బాగానే అయింది. మీరు అదే మనకి 100 అట్లా ఇస్తారు కదా, వాటిలో అదే ప్యాక్ ప్యాక్ మ్యారేజ్ ప్యాక్. ప్యాక్ లాగా అందులో మీరు చెప్పిన దాని నుంచి మనం ముందుకెళ్ళాము. ఓకే, వెరీ గుడ్ వెరీ అదే గుడ్. ఇంకా ఎలా ఉంది మరి రిలేషన్షిప్? కంపాటబిలిటీ వర్కౌట్ అయిందా? పర్లేదు సార్, బాగానే ఉంది. కంపాటబిలిటీ మనకి అక్కడ ఏముంటే దాని తగ్గట్టుగానే వచ్చింది. సో అవును, మన అది రేటుని మించి ఎవరు కంపాటబిలిటీ ఇవ్వలేరు. ఉన్న దానిలోనే మనం బెటర్ గా ట్రై చేయడం అంతే. అదే సార్. సో అది నాకు అర్థమైంది. బట్ ఉన్న దాంట్లో బెస్ట్ చూసుకోవడమే కానీ నాకు పర్సనల్ గా అర్థమైంది. సో ఇంకా అంతే. కరెక్ట్ కరెక్ట్. ఎస్. ఇప్పుడు ఏంటిది క్వశ్చన్? ఏం కావాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. July 8, 1993. 8 July 1993. టైం ఎర్లీ మార్నింగ్ 4:45. కరెక్ట్ చేసి. అయితే దీన్ని బీటీఆర్ చేశారు, 4:52 అలా ఉండొచ్చు అని చెప్పారు అప్పుడు. ఓకే రైట్. ప్లేస్ ఆఫ్ బర్త్ నూజివేడు. ఓకే, మిథున లగ్నం వచ్చింది. అవును. తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది, అంతే కదా? అంతే అండి. అది నేను చూస్తాను. అంటే ఇంతకు ముందు నాకు అంత తెలిసేది కాదు ఆస్ట్రాలజీ అదంతా. అవునా? మన వీడియోస్ ఇవన్నీ చూసాక బాగానే ఎప్పటి నుంచి వీడియో నేర్చుకున్నాను. చూసింది? నేను 2020 నుంచి మొదలు పెట్టాను యూట్యూబ్ లో లెర్నింగ్ ఇదంతా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వీడియోలు ఎలా ఉన్నాయి రీసెంట్? ఇప్పుడు బాగున్నాయి. కొంచెం బెటర్ క్వాలిటీ, క్లారిటీ అంతా నీట్ గా ఉంది. ఆ మిడిల్ లో కొంచెం ఆ కేపీ దగ్గరే నాకు కొంచెం కరెక్ట్ గా అంటే ఆ రూలింగ్ ప్లానెట్స్, సిగ్నిఫికేటర్స్ నేను ట్రై చేశా గానీ అంటే నా పర్సనల్ దాని మీద నాకు అది కరెక్ట్ గా రాలేదు. అర్థమైంది. నక్షత్ర సిరీస్ అవి అర్థమైనవి, వేదిక్ అర్థమైంది. ఇప్పుడు నాడి చెప్పారు, ఇది అర్థమైంది. కేపీ దగ్గర కొంచెం అదంతా కొంచెం నాకు డిఫికల్ట్ గా అండ్ హార్డ్ గా వెర్షన్ కూడా నాకు అర్థమైంది. బట్ ఇప్పుడు ఈ కేస్ స్టడీస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతున్నాయి? సబ్జెక్ట్ పెరుగుతుంది. ఎస్ సార్, బాగా ఎట్లా సాల్వ్ చేయాలనేది అర్థం, మనం ఎట్లా చేయాలి ఏంటి అనేది నాకు అర్థమైంది. నేను అంటే అందరి చూడాలని నేనేమో అనుకోవట్లే, జస్ట్ లెర్నింగ్ కోసం చూస్తుంటేనే అన్ని ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్ని చూస్తుంటేనే మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తా ఉంది, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు ఉంది. నేను నా దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేస్తా ఉంటా. నా పర్సనల్ గా ఏ దశలు, ఏ సబ్ దశలు పడినప్పుడు ఎట్లా అవుతున్నాయి ఏంటి అనేది మానిటర్ చేసి తెలుసుకుంటున్నాను. అంతా కొంచెం అంటే అండర్స్టాండ్ చేసుకుంటున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. అదే లైక్ ఇప్పుడు గురువులో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు హౌస్ ఒకటి కొనాలని అనుకుంటున్నాం లైక్ ఉండటానికి హైదరాబాద్ లో. సో ఫస్ట్ కొనగలమా? లైక్ అదంతా క్రెడిట్స్ లో ఎక్కువ రేట్లు చెప్తున్నారు సిటీ అంతా. సో కొనగలమా? కొంటే అందులోనే మనం ఉంటామా అనేది అన్నట్టు. అంటే లైక్ ఏమన్నా రీలొకేట్ అవుతుందా జాబ్, లేదా అందులోనే? ఇప్పుడు డబ్బులన్నీ కూడా సఫిషియెంట్ గా కొనడానికి కావాల్సినవి ఉన్నాయా, లేదంటే లోన్ పెట్టుకోవడమేనా? లోన్ పెట్టుకోవడమే. మనం ఒక 10-15% చూసుకొని మిగతాదంతా లోన్ పెట్టుకోవడమే. ఓకే, 10-15% ఉన్నాయి ప్రస్తుతానికి క్యాష్ ఉన్నాయంటే కొంచెం చూసుకొని సెట్ చేయాలి ఎక్కడన్నా. అది కూడా క్రెడిట్ తీసుకోవాలా? క్రెడిట్ ఏం కాదు, బట్ రావాల్సినవి కానీ అట్లా చూసుకొని అరేంజ్ చేసుకొని మిగతాదంతా సంపాదించింది. సేవింగ్స్ లేవా మరి దీనికోసం? అవి ఉన్నాయి. అది ఏమంటే ప్రస్తుతానికి షేర్ మార్కెట్ లో పెట్టాను. ఏమన్నా అవసరం వస్తే అవి తీద్దాము అనేది అన్నట్టుగా పక్కన పెట్టాను. ఓకే ఓకే, సరే చూద్దాం. అసలు టైం ఎలా వెళ్తుంది, ప్రొఫైల్ ఎలా మూవ్ అయిందో అర్థం చేసుకుందాం. అది ఈ ఒక్క క్వశ్చన్. ఇంకా కొంచెం మన దాంట్లో కూడా ఏమన్నా డిస్కషన్, సజెషన్స్ అన్నట్లాగా ఉన్నాయి. ఇది అయిన తర్వాత చెప్తాను. ఓకే సరే సరే. ఇప్పుడు 2022 దగ్గర 10th హౌస్ ఎక్స్టైల్ నెటలో సాట్రాన్ జరిగింది.
కానీ సాట్రాన్ వక్రించి ఉన్నాడు కదా, సో 21, 22 బాగా కష్టపడడం జరిగిందా? కొంచెం డిఫికల్టీస్ ఉంది. ఆ టైంలోనే కన్సల్ట్ అయ్యాను మిమ్మల్ని ఆ టైంలో. ఓకే, దాని తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ ఒకటి 10,000 అపోజిషన్ ఇచ్చాడు, బాగానే కష్టపెట్టాడు, అర్థమైందా? దాని తర్వాత మళ్ళీ దాని తర్వాత రిలీవింగ్ ఆస్పెక్ట్ రాహుభుక్తి వచ్చింది. రాహు 6లో ఉంటూ బుధ నక్షత్రంలో ఉన్నాడు. లక్కీగా బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఫేవరబుల్ రిజల్ట్స్ ని ఫామ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాడు. కాబట్టి ఎంతో కొంత మళ్ళీ ఫినాన్షియల్ గా కొంచెం ఫ్రీ అవ్వడం కానీ, ఇంట్లో విషయాలు, వివాహం కానీ ఇవన్నీ కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం వచ్చాయి. అవును, అన్ని మ్యారేజ్ గానీ ఇంకా ఫర్దర్ గా కొంచెం అసెట్స్ అవి కొన్నాము, అవన్నీ కూడా గురువులో రాహులో పర్చేస్ చేసి. ఎందుకంటే బుధుడు వచ్చేసి మార్స్ 10,000 అపోజిషన్ రిలీవింగ్ అయ్యి ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ కూడా 10,000 కి ట్రైన్ ఇస్తున్నాడు అనమాట. కాబట్టి ఉద్యోగం కూడా మరి పెరిగిందా? కొంచెం శాలరీ పెంచారు సార్. ఎంత 10% పెంచారా, 30% పెంచారా, ఎంత పెంచారు? 25-30 వరకు పెరిగింది. పర్వాలేదు, సిగ్నిఫికెంట్ అని చెప్పుకోవచ్చు. కొంచెం మంచిగానే పెరిగింది. తర్వాత ప్రోగ్రెసివ్ 10,000 వచ్చేసేసి నెటల్ మూన్ తో కూడా సెక్స్టైల్ ఇవ్వనుంది, అర్థమైందా? ఒక 2 సంవత్సరాల్లో మనకి అప్రోచింగ్ అంటే ఒక మంచి ఆస్పెక్ట్ ఫామ్ అయ్యాక మరో మంచి ఆస్పెక్ట్ ఫామ్ అవుతుంది. సో ఇది మంచి విషయమే అనమాట. దాని తర్వాత రేపొద్దున 10,000 ఇస్ గోయింగ్ టు ట్రైన్ విత్ నెటల్ మూన్, మరో మంచి ఆస్పెక్టే ఫామ్ అవుతుంది. అంటే చార్ట్ పైకి మూవ్ అవుతుంది, పైకే వెళతా ఉందన్నమాట చార్ట్. సో ఇట్ ఈస్ పాజిటివ్ మ్యాటర్, ఒక మంచి విషయం. అంటే రేపొద్దున మనం లోన్ చేసుకున్నా కానీ ఏం చేసుకున్నా కానీ మనకి సాఫీగా వెళ్ళడానికి. తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ కూడా నెటల్ వీనస్ కి ట్రైన్ అవుతుంది, అది కూడా మంచి విషయమే. ప్రోగ్రెసివ్ సన్ 23 degrees కి నో బ్యాడ్ ఆస్పెక్ట్, మంచిగానే పోతా ఉంది చార్ట్ అయితే, ఏమి ప్రస్తుతానికి కాంప్లికేషన్ ఏమీ లేదు. తర్వాత దశ ఏంటిది? శని దశ నడుస్తా ఉంది కదా. సో శని నక్షత్రం 2025 లో వస్తుంది. అవును, అదే 2025 లో వస్తాడు. నెక్స్ట్ అదే కదా, ఇప్పుడు నవంబర్ 3 నెలలే కదా, మనం ఎంటర్ అవ్వక తప్పదు కదా. మనం ఎంటర్ కాకపోయినా ఆయన తీసుకెళ్తాడులే మనల్ని. సో కాబట్టి శని నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన గ్రహం 6లో ఉంది కాబట్టి, రాహు బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేశాడుగా బర్త్ చార్ట్ లో. సో శని నక్షత్రాన్ని ఏ గ్రహం ఆక్యుపై చేయలేదు, అంతే కదా, పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాడు. సో ఇప్పుడు శని ఆయన వక్రించాడు, ఆయన డైరెక్ట్ అయ్యే అవకాశమే లేదు. కాకపోతే ఆయన భాగ్యస్థానంలో భాగ్యాధిపతిగా ఉన్నాడు, అదొక ప్లస్ పాయింట్. ఆయన స్టార్ లైడ్ అయిన కుజుడు 6-11 అధిపతి అయిన వాడు 3లో ఉన్నాడు. కాబట్టి శనికున్న దోషాన్ని ఆయన పూర్తిగా మనకి క్యాన్సిలేషన్ చెయ్యలేదు. చతుర్థంలో గురువు ఉన్నాడు. గురువు కేతువు చంద్ర నక్షత్రంలో ఉంటే, చంద్రుడు వచ్చేసి 9వ ఇంట్లో మనకి ఉన్నాడు, అంతే. అర్థమైందా? అంటే చతుర్థ స్థానం గురించి ప్రాస్పెక్టివ్ చూసుకుంటే మనకి ప్రాపర్టీ కదా. సో శనిలో శని మనకి ప్రోగ్రెషన్స్ బాగానే సాగుతున్నాయి. ఎందుకంటే నువ్వు అప్పు చేయి అని చెప్పి ప్రేరేపిస్తున్నాయి అనమాట మనకి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇది. సో అప్పు చేయడం అనేది, ఇప్పుడు నాకు తెలియగలుగుతాయి, ఇప్పుడు మనం రెంటల్ హౌస్లో ఎందుకు ఉండకూడదు, ఇల్లే ఎందుకు కొనుక్కోవాలి? క్వశ్చన్. అంటే లైక్ నా థింకింగ్ ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు చూసే రెంట్ కూడా 40-50 పైన చెప్తున్నారు. మనం కొన్నా కానీ పెట్టేసుకుంటే అయిపోతుందని, ఒక ఎండ్ ఆఫ్ 10-15 ఇయర్స్ తర్వాత. ఇప్పుడు మీరు ఒక 2 years పని చేశారు, ఇక్కడ పని చేసిన తర్వాత ఇప్పుడు ఇదే 40-50,000 అని చెప్పేసి, మీది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు కదా, ప్రైవేట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ అయినా ట్రాన్స్ఫర్ చేస్తారు, ప్రైవేట్ జాబ్ అయినా కానీ ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి ఢిల్లీ అయినా కూడా మూవ్ అవుతారు కదా, మీకు మంచి ఆపర్చునిటీ వస్తే. కానీ ఈఎంఐ అయితే కట్టాల్సిందే కదా, కట్టాల్సిందే. రేపు పొద్దున అక్కడ 70,000 ఢిల్లీలో రెంట్ చెప్పాడని మరి అక్కడ కూడా కట్టాల్సిందే కదా, కట్టాల్సిందే. అప్పుడు దీన్ని ఇక్కడ ఇస్తాము, మరి అప్పుడు దాన్ని వసూలు చేసుకోవాలి కదా. అప్పుడు టైం బాగోకపోతే ఆడు కూడా మనల్ని ఇబ్బంది పెడతాడు కదా. టైం బాగోకపోతే మనం ఇబ్బంది పడాల్సిన టైం ఉంటే కూడా అవుతుంది. ప్రోగ్రెషన్స్ బాగున్నాయి, డబ్బులు రావడానికి బాగున్నాయి. అయితే ఏంటిదనంటే, ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మనం ఎక్స్ట్రీమ్ కి పోకుండా మినిమం సర్వైవల్, అర్థమైందా? ఇప్పుడు నాకు సరిపోతుందా, రేపొద్దున మా పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి, వాళ్ళ కోడళ్ళు వస్తారు, వాళ్ళ అల్లుళ్ళు వస్తారు, వాళ్ళందరికీ సరిపోవడానికి పైన కింద ఉండాలి, ఇవన్నీ ప్లాన్స్ కాకుండా ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారో మీకు సరిపోయేటట్టుగా చిన్నగా తక్కువలో తీసుకునే ప్రయత్నమే చేయాల్సి వస్తుంది అనమాట. ఆ చిన్నగా తక్కువ తీసుకున్నా కానీ మనకి చతుర్థంలో ఉన్న గ్రహం ఇప్పుడు శని దశ జరుగుతుంది. శని స్వక్షేత్రగతుడు అయ్యాడు కాబట్టి కొంతవరకు ఓకే. కాకపోతే ఒక విషయం ఆలోచించుకోండి, ఫినాన్షియల్ అడ్వైజర్ని తీసుకుని. ఎందుకంటే ప్రతి నెల వచ్చే డబ్బులన్నీ ఈఎంఐలకే పోతున్నాయి అనుకో, మీరు ఇబ్బంది పడకుండా డిస్కంఫర్ట్ ఫీల్ కాకుండా ఉండాలి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? డబ్బులు అయితే వస్తాయి, ఉద్యోగం అయితే ఎదుగుతుంది కాబట్టి డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి రెట్రోగ్రేట్ ఉద్దేశం రీత్యా లావిష్ గా కాకుండా
కొంచెం తక్కువలో కంగారు పడకుండా ఒక సంవత్సరం లేట్ అయినా కానీ తీసుకోవడం సజెస్టబుల్. నేను మీ సిచ్యువేషన్లో ఉంటే రెట్రోగ్రేట్ ఉంటే ఆటోమేటిక్గా ఆపర్చునిటీ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాను, తక్కువకి వస్తేనే తీసుకుంటాను ఆటోమేటిక్గా. సో నేను కంగారు పడే డెసిషన్ మేకింగ్ ఇమీడియట్గా తీసుకోవడానికి సాహసం చేయను, ఎందుకంటే శని పొజిషనల్ స్టేటస్లో ఉన్నాడు. సో భాగ్యానికి కన్నం వేయడానికి కూడా ఒకసారి ట్రై చేస్తాడు. సో కాబట్టి వీ హ్యావ్ టు బి కాన్షియస్, ఎందుకంటే భాగ్యాధిపతి యొక్క నక్షత్రాధిపతి తృతీయంలో సెల్ఫ్ ఎఫర్ట్ని ఇండికేట్ చేస్తున్నాడు, అవునా? సో సెల్ఫ్ ఎఫర్ట్ ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఆ కుజుడు రాహుని చూస్తున్నాడు. సో మనం కొనుక్కున్న డబ్బులు అదే కొంటే అమ్మితే అరివి కొంటే కొరివి ఇది ఉంటుంది కదా, అట్లా మనం కొన్నప్పుడేమో మనం హై లెవెల్లో ఉన్నప్పుడు కొనేసుకుని తర్వాత మనం తీద్దాం అనుకున్నప్పుడు లేదంటే ఇంకోటి చేద్దాం అనుకున్నప్పుడు పొటెన్షియల్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఓన్లీ మన ఫర్ సర్వైవల్, సాటర్న్ ఇస్ ఫర్ సర్వైవల్ కోసం మనకి ఎంత కావాలి ఖచ్చితంగా నాకు ఈఎంఐ ఇది ఉంది అని అంటే మరి అట్లా చూసుకుని ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఇది ఏమైనా కానీ ఈ భావం అనేది ఇది ఉంది కాబట్టి ఈ భావం రీత్యా ఇది టైము పూర్తి స్థాయిలో రిజల్ట్ ఇవ్వట్లేదు. సో కాబట్టి కష్టపడుతుంది. లక్కీ ఏంటంటే చతుర్థాధిపతి డైరెక్ట్ అయ్యాడు, డైరెక్ట్ అయినా కూడా ఈజ్ ఆల్సో ఫాలోయింగ్ జూపిటర్ కదా. సో జూపిటర్ స్టార్ కదా. సో జూపిటర్ వక్రత్వం వల్ల ఆయనకి కొంత ఇష్యూ ఉంది, అర్థమైందా? జూపిటర్ వక్రత్వం వల్ల ఆయనకి కొంత ఇష్యూ ఉందన్నమాట. ద్వితీయంలో ఉన్న చతుర్థాధిపతి, చతుర్థంలో ఉన్న గ్రహము, ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ అయ్యాయి. తర్వాత కుజుడు కొంతవరకు ఓకే, చంద్రుడు కొంతవరకు ఓకే. అబ్బా డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. సో కాబట్టి టైం అనేది కొంతవరకు ఓకే ఉండడం, ప్రోగ్రెషన్స్ ఓకే ఉండడం కాబట్టి కొంతవరకు ట్రై చేయొచ్చు, నాట్ ఎక్స్ట్రీమ్లీ పోవద్దు, అదే నేను చెప్తా. ఫినాన్షియల్గా మీరు కట్టగలుగుతున్నారు, ఒకవేళ జాబ్ కాకపోతే ఇంకా ఆల్టర్నేటివ్గా ఉంది నాకు సోర్సు, ఏదో రకంగా వస్తుంది, నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అని అన్నప్పుడే రిస్క్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే భావం సరిగా లేనప్పుడు మనకి ఏదో ఒక సెట్ అవ్వకపోవడము, అనుకున్నంతగా డాక్యుమెంట్ని సరిగా చూసుకోకపోవడము, ఇప్పుడు చేసిన మిస్టేక్ని తర్వాత రియలైజ్ అవ్వడము, ఇలాంటివన్నీ ప్రమాదాలు నాకు కనబడుతున్నాయి. అర్థమైందా? సో జాగ్రత్తగానే చూసుకోవాలి. ఇంకా అదే లైక్ కొంటే మనం ఏమైనా రీలోకేట్ అవ్వాల్సి వస్తుందా లేదా అందులోనే మనం మరి అది అలా ఉన్నప్పుడు మనం పూర్తిగా ఎలా అవుతుంది? అది అలా కాదు. చతుర్థం సరిగా లేనప్పుడు మనం పూర్తిగా అనుభవించడానికి ఎట్లా అవుతుంది? సో ఏదో రకంగా స్క్రీన్ ప్లే వస్తుంది, అర్థమైందా? సో కొన్న తర్వాత 6 నెలలకే నువ్వు షిఫ్ట్. చాలా మంది ఉన్నారు, 2-3 ఇళ్ళు ఉన్నాయండి మాకు సొంత ఇళ్ళు, మేము మా ఇళ్లలో అయితే మేము ఉండలేకపోతున్నాం, సో ఏందో అర్థం కావట్లేదు అని అంటారు అనమాట. వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి వర్క్ ద్వారా, వాళ్ళు పర్చేజ్ చేస్తారు ప్రాపర్టీస్, అంతా ఓకే. కానీ బట్ ఉండలేకపోవడానికి గల కారణం ఆ చతుర్థం అనమాట. అందుకోసమే ఒకవేళ ఫైనాన్షియల్గా అప్పు చేయాలి అని అంటే ప్రస్తుతానికి రెంట్కి ఉంటూ ఆపర్చునిటీ దొరికే వరకు వెయిట్ చేయండి. అలానే మీరు ఒక్కళ్ళే డిసైడ్ చేయకండి, 2-3కి చూపించి లీగల్గా కానీ అన్ని రకాలుగా చూపించే స్టెప్ తీసుకోండి. కంగారు అస్సలే వద్దు, అర్థమైందా? కంగారు అస్సలే వద్దు. వీలైనంత వరకు రెంటల్ ఈజ్ బెటర్ నా సజెషన్. లేదు నేను ఖచ్చితంగా కొనాలి, నాకు కావాలి అని అంటే దెన్ యూ గో ఫర్ ఇట్. అది రిస్క్ మేనేజ్మెంట్ చేస్తూ ప్రోగ్రెషన్స్ బాగున్నాయి కాబట్టి పెయిన్ఫుల్ లేకుండా మనకు డబ్బులు వస్తుంటే అవుతూ ఉంటుంది. ఒకసారి ఎక్కడన్నా మనకు ఒక బుక్కి ట్విస్ట్ ఇచ్చింది అనుకో, అప్పుడు వేరే ఒక సందర్భం కోసం డబ్బులు అవసరం అవుతున్నాయి అనుకో, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. అది అర్థమైందా? మీ ప్లాన్ లో డైలమా వేసాను నేను. అవును, అదేం పర్లేదు, ఓకే. అదే నేను మామూలు చూసాను, అది అక్కడ 2030 అప్పుడు సాటర్న్ లో 30-32 గురించి మరీ టెన్షన్ పడిన అవసరం లేదు. అందరితో పాటు మనమే అక్కడ కొంచెం రెసిషన్ ఉంది కాబట్టి దాని గురించి అందరితో పాటు మనం. అది ఇంకొకటి, ఇప్పుడు ఆ నాడి చెప్పినప్పుడు ఇప్పుడు ఆ సాటర్న్ 9 లో ఉండి రెట్రో కదా. సో ఇప్పుడు మరి నేను దాని ముందు నక్షత్రం అంటే మూన్ నక్షత్రం అంటే జస్ట్ వెనక నక్షత్రం, వెనక నక్షత్రం అంటే ఇప్పుడు శ్రవణ నక్షత్రం తీసుకోని అంటే అలా అది అనలైజ్ చేయొచ్చా భావం లాగా, లేదంటే అది చెప్తారు. బట్ కాకపోతే ఇప్పుడు సాటర్న్ లాంటి ప్లానెట్స్ అది అసలు వెనక నక్షత్రం. ఇప్పుడు మెర్క్యూరీ లాంటి ప్లానెట్ అనుకో, అది వెనక నక్షత్రం టచ్ చేసి వస్తుంది కాబట్టి పనిచేస్తూ ఉంటాయి. సాటర్న్ లాంటి ప్లానెట్స్ అవి ఏదో ఎడ్జిలో సంధిలో నక్షత్ర సంధిలో ఉంటే తప్ప అవి పనిచేస్తాయా? సో మనం అది చాలా చార్ట్స్ మీద ప్రూవ్ చేస్తే గానీ గ్యారంటీ కాదు. ఇప్పుడు ఆయన చెప్పారు మహానుభావుడు, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి కదా, చేస్తేనే కదా మనం కాన్ఫిడెన్స్. మనం ఎన్ని చేసాం? అవి ప్రతి గ్రహానికి వక్రించినప్పుడు మనం చేసామా? ఎన్ని చార్ట్లు ఉన్నాయి మనకి రెఫరెన్స్? ఏమి ఉండదు అనమాట. సో కొన్నిటి మీద
వాళ్ళు 2 భావాలు చూసి వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు అసలు సంబంధం లేకుండానే ఇప్పుడు అసలు మనం వెనక భావాన్ని డైరెక్ట్ గా కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అది భిన్న పాదంలో ఉంది కదా. భిన్న పాదాన్ని చూసి కూడా మనకి ఆ 8వ భావ ఫలితము 6, 8 ఆపరేట్ అవుతుంది బాబు, దుస్థానాలు ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి కాన్షియస్ అని చెప్పచ్చు. ఫ్యామిలీ హెల్త్ కూడా ఈ దశలో కాన్షియస్ అని చెప్పచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్, ఇన్సూరెన్స్ బ్యాకప్, ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. రెస్పాన్సిబిలిటీ గురించి నీకు తెలియదు కదా, ఇప్పుడంతా బానే ఉంది కాబట్టి బానే అనుకుంటున్నావు. రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు డబ్బులు అవసరం అయితే అందుకోసం ట్రై టు ప్రిజర్వ్ ద మనీ కేర్ఫుల్లీ. డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి సో 1-2 సార్లు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇంకా జనరల్ డౌట్స్ ఏంటి? జనరల్ డౌట్స్ అదే అప్పుడు ఇప్పుడు ఆ సాటర్న్ మార్స్ నక్షత్రంలో ఉంటే ఒక నాడీలో ఒక పాయింట్ ఏదో చెప్పారు, అది ఇప్పుడు సాటర్నే మళ్ళా మార్స్ ని ఆస్పెక్ట్ చేస్తే స్ట్రైకింగ్ ఈవెంట్ అన్నట్టు. సాటర్న్ లో మార్స్ వచ్చాడు అనుకో, ఆ దశ 2037 అట్లా వస్తుంది. 2027 లో వస్తుందా? 37 సంథింగ్. అంటే అప్పుడు లైక్ నేను జస్ట్ ఊరికే నేర్చుకోవడం కోసం చూస్తున్నా. అంటే ఇప్పుడు అక్కడ చూడండి ఆ 6, 8 లార్డ్స్ వస్తున్నాయి కదా, 6, 8, 11 6, 8, 11 కదా. సో అప్పుడు ఏమవుతుంది, అంతకన్నా ముందే ప్రోగ్రెసివ్ మార్స్ అసెండెంట్ కి స్క్వేర్ అయి దాటాడు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 27, ప్రోగ్రెసివ్ మార్స్ అయితే అప్రోచింగ్ సెక్స్టైల్ టు నెటిల్ 10th హౌస్ అనమాట. అది ఒక మంచి ఆస్పెక్ట్. మార్స్ ఇప్పుడు మార్స్ బుక్ వచ్చింది, మార్స్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం 9లో ఉంది కదా, కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా గెయిన్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. అర్థమైందా? అన్ఎక్స్పెక్టెడ్ గా, ఎందుకంటే అది రెట్రో అయ్యి ఉంది, గెయిన్స్ ఇస్తుంది. ఒక్కోసారి ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఒక్కోసారి ఫ్యామిలీ హెల్త్, ఫాదర్ హెల్త్, ఇలాంటివి కూడా ట్విస్ట్లు ఇస్తూ ఉంటాయి అనమాట. అర్థమైందా? అప్పుడు అంతకుముందు 2 years ముందు ప్రోగ్రెసివ్ మార్స్ అసెండెంట్ కి స్క్వేర్ అయ్యాడు కదా, అప్పుడున్న ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. నెగిటివ్లు ఉంటే పాజిటివ్కి, పాజిటివ్ ఉంటే నెగిటివ్కి ట్విస్ట్ ఇస్తుంది. సో కాబట్టి అది చూసుకోవాలి. సరే, దాని తర్వాత 10th హౌస్ సెక్స్టైల్ సన్ కి మంచిగా అది ముందుకు పోతుంది చార్ట్. ఇంకా నేను అదే మెర్క్యూరీ భిన్న పాదం అండ్ రెట్రోగ్రేడ్ ఉంది కాబట్టి మళ్ళా ఆరుద్ర నక్షత్రంలోకి వెళ్తుంది కదా. ఇప్పుడు అది మెర్క్యూరీ జూపిటర్ లో ఉంది, అది ఆరుద్రలో. అసలు ఆరుద్రని టచ్ చేసిందా? రెట్రోగ్రేడ్ వెనక్కి వెళ్ళి టచ్ చేసిందా? అంటే 17 days ఎంతో చూసాను, బట్ అది అక్కడికి రెట్రోగ్రేడ్ అయినప్పుడు వెళ్ళి ఆగిపోయి ఉంటది. అది నాకు తెలిసి ఆరుద్ర దాకా వెళ్ళిందా? అంటే అది ఎలా చూడాలి నాకు అర్థం కాలే. మనకి అక్కడికి వెనక్కి డేస్ చూసుకోవచ్చు మనం. 1993 కదా, సో ఒకసారి 2000 వేయండి, బర్త్ చార్ట్ లోనే ఉంది కాబట్టి. ఇక 2001, 2002 అది పునర్వసులోనే ఉంది. ఇంకా అది మోస్ట్లీ డైరెక్ట్ అయిపోద్ది. పునర్వసు 2009, 2012కి అది డైరెక్ట్ అయిపోయింది. అది పునర్వసులోనే డైరెక్ట్ అయిపోయింది కాబట్టి ఎక్కడ అది ఆరుద్రకి వెళ్ళలేదు. సో ఆరుద్రతో మనం లింక్ చేయకూడదు. అంటే ఇది నా ఎక్స్పీరియన్స్, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ద జనరల్. అక్కడ మన నాడీ వీడియోస్ కి నాడీ రూల్ కాదు, అది నాడీ రూల్ ప్రకారం నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్, అంటే ఇప్పుడు మన రూల్ మనం ఫామ్ చేసుకోవాలి. ఎప్పుడు ఫామ్ చేసుకోవాలంటే మనం టెస్ట్ చేసి ఫామ్ చేసుకోవాలి. నా దగ్గర నేను 100 చదువుతాను, దానిలో టెస్ట్ చేసినవి నేను మీకు తీసుకుంటా, నా మెయిన్ సిస్టమ్ లోకి క్లబ్ చేసుకుంటా. అప్పటి వరకు దాన్ని అట్లా సస్పెక్టే. ఇంకా అక్కడ మన చార్ట్ లో నేను మొన్న V2 వెర్షన్ ట్రై చేశాను. అక్కడ ట్రాన్సిట్ కి TRAN SITE వచ్చింది, అవి ఉండకూడదు. బీటా వర్షన్ కదా, బీటా అంటేనే అన్ని తప్పులు, అన్ని తప్పులే, అన్ని కరెక్ట్ చేస్తున్నాం. అందుకే మేము ఇంకా ఆ వీడియో వచ్చిందని మేము ఇంకా పబ్లిష్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. ఇంకా కింద ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా సైంటిస్ట్ ఉన్నాడు. ఓకే, డేటా సైంటిస్ట్ ఏం చేశాడు, ఒక స్టాక్ డేటాను, లేదంటే ఒక మెడికల్ డేటాను, లేదంటే క్లినికల్ డ్రగ్ రీసెర్చ్ డేటాను, ఏదో ఒక డేటాని ప్లాట్ చేసి ఇదిగో ఇంత పర్సంటేజ్ అయింది, ఇంత పర్సంటేజ్ అయింది, లేదంటే ఇట్లా జరిగింది, ఈ ప్యాటర్న్ లో జరిగింది, ఇలా జరిగింది అని మనకి డేటాని ఒక పెద్ద లార్జ్ స్కేల్ డేటా అనలిటికల్ కంపెనీస్ ఇలాంటివన్నీ చేస్తాయి. ఆస్ట్రాలజికల్ డేటా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు తిన్నాను, యాపిల్స్ తిన్నాను, చాలా మంచిగా అనిపించింది, లేదంటే యాపిల్ తిన్నాను, బాగా కడుపు నొప్పి వచ్చింది, ఇట్లాంటి డేటాని అసలు యూజర్ ఎక్కడన్నా అప్డేట్ చేస్తున్నాడా, లేదు పలానా బ్రాడర్ ది ఇయర్ లో మనము ఇట్లా జరిగింది అనే విషయాన్ని విత్ బర్త్ డీటెయిల్స్ ని ప్రాపర్ గా ఒక దగ్గర పెట్టి ఇట్లా ఎవరైనా చేసి ఉన్నారా?
లేదు, చేయలేదు. అట్లాంటి డేటాని ఎవరైనా మొత్తం అంత డేటాని సింక్ చేసి, ఇప్పుడు 100 కోట్ల మంది జనాభా ఉంటే 100 కోట్ల డేటానో 150 కోట్ల డేటానో అట్లా ఎవరన్నా సింక్ చేయగలిగిందా? అట్లాంటిది ఒక డేటా అనలిటికల్ కంపెనీ ఏదన్నా తీసుకొని చేయగలుగుతుందా? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. సో వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసే అంత పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ ఎన్ని కదా, సో కాబట్టి దాన్ని చేయలేకపోతా ఉంటారు. అది ప్రాబ్లం. సో మనం ఉన్న దానిలో మనం బాగా చేసుకోవచ్చు. క్యాలిక్యులేషన్, ఇంటర్ప్రిటేషన్ రెండు ఉండే వరకు అట్లా అవుతా ఉంది. క్యాలిక్యులేషన్ ఒకటే, కానీ ఇంటర్ప్రిటేషన్ ఒకటే. ఒక బాతు బొమ్మని నేను చూస్తే నేను ఒకటి చెప్తా, మీరు ఇంకోటి చెప్తారు. అంతేనా? అంతే అంతే. ఒక సైడ్ నుంచి చూస్తే ఒకటి, ఇంకో సైడ్ నుంచి చూస్తే అదే విషయాన్ని ఇంకొక డిఫరెంట్ ప్రాస్పెక్టివ్ గా చెప్పొచ్చు. నేను ముక్కుతో స్టార్ట్ చేయొచ్చు, మీరు కాళ్ళతో స్టార్ట్ చేయొచ్చు, అదే గానీ బట్ కన్వేయింగ్ వేరేగా ఉంటుంది. దానివల్ల కూడా అవుతుంది. కానీ ఫస్ట్ ఒకసారి క్యాలిక్యులేషనే మిస్ అయ్యాడు వాడు. బాత్ అనుకోలేదు, అది కుక్క పిల్ల అనుకున్నాడు. అప్పుడు వాటి పరిస్థితి అప్పుడు వాడి ప్రిడిక్షన్ అంతా పోతుంది కదా క్యాలిక్యులేషన్ తప్పితే. అవును, అట్లా ఉంది. ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చా? నాకు తెలిసి ఇది డీసెంట్ ఎనఫ్. అంటే ఇంకా వెబ్సైట్ కొంచెం అవన్నీ మీరు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి వెబ్సైట్ లో ఎలా చేద్దాం అనుకుంటున్నాం అంటే, ఇప్పుడు మనం ఒక 1000 2000 కేస్ స్టడీస్ చేసాం అనుకో. పలానా మేష లగ్నానికి పలానా నక్షత్రంలో పుట్టాడు, పలానా దశ జరుగుతుంది, ఈ పలానా దశ జరుగుతుంటే ప్రిడిక్షన్ చేసాం. సో అది మనం ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు మిథున లగ్నానికి శని దశ జరుగుతుంది అని అంటే చాలా మంది చూస్తారు కదా. అవునవును, అన్ని మిథున లగ్నానికి శని సిచ్యువేషన్ ని బట్టి చూడొచ్చు కదా. సో 93లో మిథున లగ్నంలో పుట్టి శని దశ జరిగిన వాళ్ళు ఎంతమంది ఉండుంటారు? తక్కువ ఉండుంటారేమో, చాలా మంది అవకాశం ఉంది కదా. 93లో శని అక్కడే ఉండి పుట్టిన వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి చార్ట్లు మనం రీడ్ చేసిన డేటాలో ఒక 10 వచ్చాయి అనుకో, 10ని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సిమిలర్ గా ఉంటది కదా చార్ట్. అవును, అట్లాంటి ఒక ఫిల్టర్ ని తయారు చేయబోతున్నాం, టాసిట్ ఫిల్టర్ ని తయారు చేయబోతున్నాం. సో దట్ మనము ఆస్క్ లో ఆల్రెడీ చేసాము. సిమిలర్ గా అక్కడ ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ లాగా ఉండేది, ఒకళ్ళకి మాత్రమే ఉపయోగపడే ఆన్సర్ లాగా అలా ఉండేది. ఇప్పుడు ఇదేంటిది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. దానిలో ఇక సెలబ్రిటీ చార్ట్స్ అయినాయి, ఏ చార్ట్స్ అయినా కానీ మనం డేటా తెచ్చుకొని దానిలో బర్త్డే రెక్టిఫికేషన్ చేసింది, కేస్ స్టడీని ఫుల్ గా చేయడం. మోస్ట్లీ కేస్ స్టడీసే కదా. చార్ట్ తెచ్చుకుంటే దానిలో సిచ్యువేషన్స్ ఎట్లా అనేది, ఫండమెంటల్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, దాన్ని మళ్ళీ ఎట్లా అప్లై చేయాలనేది ఉంటుంది. సో అట్లా మంచిగా వెబ్సైట్ ని కూడా మనము నాలెడ్జ్ ఓరియంటెడ్ గా చేసుకోవచ్చు అనమాట. సో దానికి ఎడిటర్ బిల్డ్ చేస్తున్నారు. సో ఎడిటర్ అదే గ్యూటన్బర్గ్ ఎడిటర్ ఉంది వర్డ్ప్రెస్ లో, అది బిల్డ్ చేసి దాంతో ఈ కంటెంట్ అంతా పెట్టుకొని మనము ప్రాపర్ బ్లాగింగ్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే వీడియో అవుతుంది, వీడియో నుంచి ట్రాన్స్క్రిప్ట్ రాసుకోవాలి ఇక మనం వీలైనప్పుడు. ఏదన్నా ఒకటి స్పెసిఫిక్ గా అనాలిసిస్ చేస్తున్నాం అనుకో, దాన్ని కూడా రాసుకోవచ్చు. అది హారరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆర్టికల్స్ రాసుకోవచ్చు, రకరకాలుగా రాసుకోవచ్చు. అంటే ఇంకా టైప్ చేసే బదులు ఏ వాడి మీరు స్పీచ్ చెప్తే మనం ఇక టైప్ చేసే దానికి వల్ల అవ్వదు కదా. ఇప్పుడు మనం వీడియో మనం మాట్లాడుకున్న దాన్ని సమ్మరైజ్ చేసి అక్కడ రాసేస్తే అయిపోతుంది. ఒక 200 words లోనో 250 words లోనో ఈ టాపిక్ వీళ్ళు మాట్లాడుకున్నారు అనేది తెలుగులో నుంచి కూడా అది సమ్మరైజ్ చేయగలుగుతుంది. మాట్లాడింది కూడా చేయగలుగుతుంది, ChatGPT 4 చేయగలుగుతుంది నాకు తెలుసు. అన్ని టైప్ చేయడం అంటే ఇంకా టైప్ చేయడం వల్ల కాదులే. కాకపోతే మనం ఏదైనా ఒక ఆర్టికల్ అనాలిసిస్ రాసామనుకో, మనం వీడియోకి సమ్మరైజ్ చేయాలి. మామూలుగా ఇండివిజువల్ గా ఆర్టికల్ రాసుకుంటే అది డీసెంట్ గా ఆర్టికల్ రాసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 24 ఆర్టికల్స్ బిల్డ్ చేశాను. అవి ఫర్ ఏమి తెలియనోడు 24 ఆర్టికల్లలో జాతకం చెప్పచ్చు అన్నట్టుగా. అట్లాంటివి మనము ప్రాపర్ ఆర్టికల్, ప్రాపర్ ట్రాన్స్లేషన్ అవన్నీ చేయొచ్చు అనమాట. ఇంకొకటి నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఇది ఒక నార్మల్ పర్సన్ అలాంటి వానికి ఒక సమ్ డీసెంట్ అండర్స్టాండింగ్ ఇప్పుడు వీటి గురించి, ఈ నక్షత్రాలు వీటి గురించి అర్థమైంది. బట్ దీన్ని ఫర్దర్ గా ఈ వాస్తు ఏంటి, నాకేం హైఫై అక్కర్లేదు, బట్ బేసిక్ జనరల్ గా వినిపించేవి, మార్కెట్ లో తెలిసేవి, ఇవి ఎంతవరకు ఏంటి అనే అండర్స్టాండింగ్ కూడా మీరు కొంచెం ఇట్లా ఏమన్నా 10-15 వీడియోస్ లాగా, అంటే టాపిక్స్ ని గ్లాసరీ అంటారు కదా. సో టాపిక్స్ ని హిట్ చేస్తే ఆ టాపిక్స్, ఇగో ఈ టాపిక్స్ ఉన్నాయని ఒక్కొక్కళ్ళు ట్యాగ్ చేస్తా ఉంటే, ఆ టాపిక్స్ కి ఏవైతే ఎక్కువ హిట్స్ వస్తాయో, అంటే లైక్ లాగా లేదంటే వాటికి ఎక్కువ పుష్ ఇస్తుందో, ఆ టాపిక్స్ మీద మనం మాట్లాడుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చారు, మీతో నేను అదే ఈ 4 టాపిక్లు ఈ వారం మాట్లాడదామని అట్లా చిన్న పాడ్కాస్ట్ లాగా పెట్టుకోవచ్చు మనం సరదాగా. అంటే నా ప్రాస్పెక్టివ్ ఏంటిది, మీరేమనుకుంటున్నారు, బయట ఎలా ఉంది పరిస్థితి, ఏమనుకుంటున్నారు, ఇలాంటి ప్రతిదీ మాట్లాడచ్చు. అంటే పరిహారాలను ఒక వీడియో చేసాం, దానిలో ఇలాంటి ప్రాస్పెక్టివ్స్ అన్ని మాట్లాడాం. అయితే సింగిల్ సైడ్ నుంచి మాట్లాడాం కదా.
సో ఇక నేను సింగిల్ గా మాట్లాడాలని అనుకోవట్లేదు. సో డ్యూయల్ అంటే ఎవరో అదే, ఒకటి నాతో ఇంకొకళ్ళు ఉంటేనే మాట్లాడుతుంటే నేను మాట్లాడడం అనమాట. అదే వాళ్ళు క్వశ్చన్ వేస్తే డౌట్ లాగా ఉంటే కొంచెం అంటే బాగుంటుంది కదా క్వశ్చన్ కి ఆన్సర్ ఇంటరాక్టివ్ గా ఉంటది. ఇదిగో ఇది నేను కథ రాసుకొచ్చాను మీరు వినండి అన్నట్టు ఉండడం కన్నా. అదే ఒకటి పెట్టారు కదా, లైక్ మీరు చేతన్ డిస్కస్ అవునవును, నిన్న అష్టకవర్గ దాని మీద పెట్టాము. వర్గ గ్రాఫ్ అది అసలు ప్లాన్ కాదు, కానీ అలా చేయొచ్చు, ఇంకా కొంచెం మంచిగా చేయొచ్చు. అది అసలు ప్లాన్ లో లేకుండేది. అందులో మీ షర్ట్ బాగా అనిపించింది, ఎప్పుడు బ్లూలో చూసి చూసి కొంచెం అవునవును వైట్ షూట్ అంటే ఆటోవాడి షర్ట్ లాగా బ్లూ షర్ట్ వేసేసుకొని షూట్ షర్ట్ అని అలా పక్క పెట్టేసుకున్నాం. ఇంకా అంతేనా? ఇంకా నేనేమన్నా సమ్ అసెట్స్ కానీ ప్రాపర్టీస్ కానీ నా ఓన్ గా కొనగలుగుతాను. అసెట్స్ ప్రాపర్టీసా? అదే నేను చెప్పాను కదా, దశ అట్లా రెట్రో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వస్తాయి. కాకపోతే యూ హ్యావ్ టు బి ప్రివెంట్ అబౌట్ అదర్ పార్ట్. ఇప్పుడు నేను 100 రూపాయలు పెట్టి అసెట్ కొంటానని అంటే 50 రూపాయలు అటు సైడ్ నువ్వు ఇన్సూరెన్స్ కి ఫ్యామిలీ హెల్త్ కి ఏం పెడుతున్నావు అనేది కూడా క్వశ్చన్ అనమాట. డోంట్ థింక్ 100 రూపీస్ ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ ఇట్స్ మైన్ అని అనుకోవద్దు. యూ హ్యావ్ ఏ లగేజ్. బికాస్ 9th లాట్ ఈజ్ రెట్రో కదా, నీకు లగేజ్ ఉంది కదా అక్కడ, దాన్ని ఫినిష్ చేయాలి కదా. 6, 11 ఆపరేట్ అవుతుంది కదా, రాహు చూస్తున్నాడు కదా. కాబట్టి ఫ్యామిలీ హెల్త్ ప్రాస్పెక్టివ్స్ రీచా నువ్వు లగేజ్ మెయింటైన్ చేయాలి, దానికి ప్రివెంటివ్ గా పెట్టుకోవాలి. అది దాని నెక్స్ట్ మెర్క్యూరీ కూడా కొద్దిగా రెట్రో ఉంది. అవును, లగ్నలాడ్ రెట్రో, తర్వాత సప్తమాధిపతికి పడింది రెట్రో, 9th లాడ్కి పడింది రెట్రో, తర్వాత 3rd లాడ్కి పడింది రెట్రో. వీనస్ ఇన్ సన్ స్టార్, వీనస్ ఈజ్ ఓకే, వీనస్ గుడ్ యాక్చువల్లీ, వీనస్ బాగున్నాడు. వీనస్ అది ఇప్పుడు వ్యయంలో ఉంటే అది వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు, విపరీత యోగం విశేషం కదా, బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు కాబట్టి పెళ్లి అయింది. లేదంటే పెళ్లి ఎట్లా అయ్యేది? సప్తమాధిపతి పోయి అన్ని పోయినా ఇంకెట్లా అవుతుంది? అక్కడ కేతుతో కలిసి ఉన్నారు కదా. నో, వీనస్ విల్ డామినేట్, కేతు కాంట్ డూ ఎనీథింగ్. కేతు అసోసియేట్ అయ్యలేడు కదా, డిఫరెంట్ స్టార్స్ లో ఉన్నారు కదా. అవును, ఒకటే లగ్నం మీద ఉన్నాడు కదా. సో వీనస్ చాలా బెనిఫిషియల్ అన్నమాట. మీ వైఫ్ కూడా వర్క్ చేయడానికో, సపోర్టివ్ గా ఉండడానికో, ఎప్పుడు కూడా చాలా ఉండేదానికి, ఓపెన్ గా ఉండేదానికి కారణం అవుతుంది అనమాట. బట్ ఆ దశ ఎప్పుడో ఇంకా చాలా ఓల్డ్ ఏజ్ సంబంధం లేదు, దశతో సంబంధం లేదు. దశ అవకాశం ఇస్తా ఉంటే ఇచ్చేస్తా ఉంటది. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏంటిది, వీనస్ స్టార్ ని మార్స్ అసోసియేట్, మార్స్ ఉన్నాడు కదా, అది కూడా మంచిదే అనమాట. ఎందుకంటే అక్కడ యోగ కారకుడు అయిన నక్షత్రంలో ఉన్నాడు చూసారా, సో అది విశేషం అనమాట. అది కూడా మంచిదే అనమాట. మార్స్ కూడా పాప అయినా కూడా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తా ఉంటాడు. ఇప్పుడు షష్ఠ అష్టమ వ్యయాధిపతులు అనమాట, విపరీత యోగాన్ని కారణం చేస్తారు. కాబట్టి కుజభుక్తి ఈజ్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది అది అప్పుడున్న పరిస్థితిని బట్టి. అంటే ఫండమెంటల్ గా చార్ట్ కూడా బలంగా ఉంటూ అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తూ ఉంటే ఇంకా బాగా అవుతా ఉంటాయి అన్నమాట. వీనస్ భుక్తులు బాగానే పనిచేస్తూ ఉంటాయి. వీనస్ భుక్తులు అదే అబ్జర్వ్ చేశాను. గురువులో వీనస్ అప్పుడు వర్క్ పరంగా ఆన్ సైట్ ఒక 3 months వెళ్ళొచ్చాను. 6, 11, 6, 12, 11 ఇట్లా ఆపరేట్ అవుతాయి అనమాట. 6th లాడిన 12th లాగా ఆపరేట్ అవుతుంది, విపరీత రాజయోగాన్ని ఇస్తుంది అనమాట. మార్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు యోగ కారకుడితో. తర్వాత నెక్స్ట్ సన్ భుక్తులు, అంటే సన్ అంటే ఇప్పుడు సన్ స్టార్ ని ఆక్యుపై చేసిన వీనస్ ఉన్నాడుగా, సో అది బాగా పనిచేస్తూ ఉంటుంది మళ్ళా. ఎందుకంటే సన్ లగ్నం మీద ఉండడము, వీనస్ పంచమాధిపతి ఆక్యుపై చేయడం ఫేవరబుల్ అవుతూ ఉంటుంది. అట్లా దానికి ఫ్లో చార్ట్ బిల్డ్ చేశారు. ఫ్లో చార్ట్ కూడా బాగా పనిచేస్తుంది. అది మనం లైక్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మనకి ఫ్లో చార్ట్ లాగా ఏమన్నా మనకు ఇప్పుడు మనము ఆ ఫ్లో చార్ట్ లాగా చేయొచ్చు, ఫ్లో చార్ట్ లాగా అట్లా కూడా చేసుకోవచ్చు. మన బాగుంది ఐడియా కూడా. అంటే ఇప్పుడు ఆ దశని మీరు ఎట్లా జడ్జ్ చేస్తున్నారని అడిగితే ఆ దశని క్లిక్ చేస్తే మనం ఫ్లో చార్ట్ డిస్ప్లే చేయొచ్చు. ఇదిగో బాబు, ఇదిగో నా ఫ్లో చార్ట్ ప్రకారం ఇదిగో నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇక్కడ నీకు ఇది బాగుంది, అందుకనే నేను ఇక్కడ ఇది పెట్టాను అని చెప్పి చెప్పొచ్చు అనమాట. దానికి పర్సంటేజ్ కూడా ఇవ్వచ్చు. స్టార్ లార్డ్ ఎలా ఉన్నాడు, ప్లానెట్ ఎలా ఉంది, పొజిటెడ్ ఎట్లా అయ్యాడు. ఇప్పుడు వీనస్ భుక్తి వచ్చింది అనుకో, 3rd house ఆపరేట్ అవుతుంది అనమాట డైరెక్ట్ గా. 3, 6, 12 ఆపరేట్ అవుతాయి అనమాట. 3, 6, 12 అవును, 3, 6, 12, 11 ఆపరేట్ అయ్యాయి. 9 అయ్యాయి. 3, 9, 12 ఆపరేట్ అయింది కాబట్టి తీసుకుపోయింది అనమాట. మార్స్ తీసుకెళ్ళాడు ఆల్ ఆఫ్ ఏ సడన్, ప్లాన్ లేదు, ప్లాన్ లేకుండా తీసుకెళ్ళిపోతాడు అంతే. చూద్దాం, ఇంప్రూవ్ చేద్దాం ఇంకా. ఇట్లా ప్రస్తుతానికి అయితే ఇక ఇదే డిస్కషన్స్ ని ఫినిష్ చేయాలి. చాలా రిజిస్ట్రేషన్స్ వచ్చాయి కదా, చాలా ఫస్ట్ ఇట్లా వచ్చినప్పుడు చూసాను.
5 minutes కి స్లాట్ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని కరెక్ట్ చేసి తగ్గించారు. నాకైతే ఫస్ట్ చూడంగానే ఏం 5 minutes కి ఇచ్చారు, ఏమైపోద్ది మరి అనిపించింది. ఫోన్ చేయాలి కదా, చెప్పాలి కదా అట్టెట్ట పెట్టారండి. చెప్పేలోపే అది నెక్స్ట్ డే వరకే అది ఫిల్ అయిపోయినాయి అనమాట బాగా. అవునవును. అది నేను అట్లా వచ్చిన వాట్సాప్ ఛానల్లో వచ్చిన అక్కడ చూశాను. అండ్ దానికన్నా ముందే మీరు వీడియో పెట్టినప్పుడు కూడా అది దీనికి పంపించాను. అదే బట్ అది చూశాక అదే పెట్టారు అంత కరెక్ట్ గా అదే ఎక్కువ వచ్చినాయని అర్థమైంది, కానీ ఇంకా ఏదో చేస్తారులే అర్థమైద్దని నేను. సరే చూద్దాం. సో ప్రస్తుతానికి ఇంకా జస్ట్ ఇంకా ఫస్ట్ ఉన్నవి ఫస్ట్ డిప్లాయ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి లాంచ్ చేసుకుంటూ వెళ్తాం అంతే. బట్ అదే సార్, ఇదంతా నేనైతే ఎక్కడ లైక్ మామూలు వెబ్సైట్స్ అలా వచ్చినాయి, కానీ గ్రాఫ్లు ఇదంతా అయితే ఇంకా చేస్తే వన్ ఆఫ్ ఏ కైండ్. అండ్ ఇంకా కొంచెం బాగా ప్రమోట్ చేస్తే అందరూ వాడుకోవచ్చు అన్నట్లాగా ఉంది. ఈ సాఫ్ట్వేర్ కి, అప్లికేషన్స్ కి, లెర్నింగ్ కి అసలు మనం ఎటువంటి పెయిడ్ అని ఇట్లాంటి ఏం రిస్ట్రిక్షన్స్ చేయట్లేదు. రిజిస్టర్ చేసుకోమని కూడా చెప్తలేం. నువ్వు రా వెబ్సైట్ వాడుకో వెళ్ళిపో, ఆ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, దీనిలో వాడుకోవాలని చెప్పాలి. దాని ఫీడ్బ్యాక్ కావాలంటే ఇస్తే దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి వీలైతే అసలు నోడు నెక్స్ట్ నేర్చేసుకుందాం, మనకి అవ్వట్లేదు అని కూడా అయ్యింది. కానీ మన పని మనం చేయాలి కదా. సో మనం చేయాలి, అవి చేసేవాళ్ళు అవి చెయ్యాలి. అదే మనకి దానికి చాలా టైం పడుతుంది. నాకంటే ఇప్పుడు మీరు 1 hour లో చేసేది నాకు 10 hours పడుతుంది. అంతే డిఫరెన్స్. హౌ టు డూ అదే కుండలు చేసేవాడు నేను చేస్తే మరి నేను వెళ్ళి ఒక వంకర కుండ తయారు చేసుకుని వస్తాను. అన్ని బగ్గలే ఉంటాయి. మనం చేసేది కొండ అవును. ఎక్స్పర్ట్ అవ్వాలి అని అంటే మళ్ళీ దాంట్లో టైం పడుతుంది. అప్పుడు ఇటు సైడ్ నుంచి కనెక్షన్ మిస్ అయిపోతుంది. అది ప్రాబ్లం. ఇంకా అది మీరు ఇప్పుడు అన్ని వీడియోస్ లో 20-30 ఇట్లా ప్రాబ్లమేటిక్ గా ఉంటది అంటున్నారు కదా. సో అదేమన్నా ఒక డీటెయిల్డ్ గా చెప్పడానికి మరి అంత ఏదో అయిపోతుంది అని పెట్టి వీడియోలు చేస్తారు కదా, రెప్యుటేషన్ కోసం చేసే వీడియోస్ అట్లాంటివి చేయదలుచుకోలేదు. సో లెట్ ఇట్ బి కామన్. అట్లాంటివి మనము ముండెన్ ఆస్ట్రాలజీ వాటివి చేసుకోవచ్చు, కానీ ఎవరికి అది భయపెట్టడానికో లేదంటే ఫేమ్ కోసమో అట్లాంటివి చేసే వీడియోలు అవన్నీ ఇక మనకు అవసరం లేదు కదా. అది పంచగ్రహ కూటమి, చతుర్గ్రహ కూటమి, పర్సనల్ లెవెల్లో అవసరం లేదు. అది వస్తుంది, ఇది వస్తుంది, ఈ తార పడుతుంది, ఆ తోక చుట్టూ ఎరిగింది, ఇవన్నీ చెయ్యాలని అనుకోవట్లేదు. క్లిక్ బైట్స్ కదా అది. అంతే, ఒక రకంగా అంతే. అది ఇక్కడ ఇప్పుడు పలానా దేశంలో పలానా గెలిచాడంటే మనకు వచ్చేది ఏందో తెలియదు, పోయేది ఏందో తెలియదు, హడావిడి అంతా. అంతే. అలాంటివి కూడా. సరే, ఓకే. సో నేను అప్డేట్ చేస్తాను. సో ఇంకా పోస్ట్ చేద్దాం మెల్లమెల్లగా. మీ సజెషన్స్, ఫీడ్బ్యాక్స్ కూడా పంపిస్తా ఉండండి. నేను ఎప్పుడన్నా ఏమన్నా అనిపిస్తే పంపిస్తాను దీనికి.